హలో గైస్, స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మేము రియాక్షన్ ఇస్తున్నాము. మాస్ జాతర టీజర్ రిలీజ్ అయ్యింది, రవితేజ అండ్ శ్రీలీల గారిది. సో మేము ఇప్పుడు రియాక్షన్ ఇచ్చేద్దాం. ఆమెట చూద్దాం దీని గురించి ఏం మాట్లాడాలి అని. ఐ నో దీనిది ఒక సాంగ్ ఆల్రెడీ వచ్చింది, ఓలే ఓలే అని. దాని రియాక్షన్ ఇవ్వలేదు ఎందుకంటే కొంచెం కాపీరైట్ సీన్ అండ్ ఆల్. కానీ మీకేమైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను ఎలాగైనా రియాక్షన్ ఇచ్చేకి. సరేనా? నేను ఇంకా వినలేదు ఎందుకంటే ఐ థాట్ ఒకసారి మిమ్మల్ని అడిగి ఏం చేయాలి అని డిసైడ్ చేయాలి అని. అందుకే సో ఇప్పుడు ఫస్ట్ దీనికి రియాక్షన్ ఇచ్చాను. సరేనా? రెడీ 3, 2, 1 స్టార్ట్. ఇక్కడ ఒక కాలేజ్ స్టూడెంట్ చంపేశాడు సార్. వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? రైల్వే పోలీస్. ఆయన డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ లో ఏలు పెడుతూ ఉంటారు. సైన్స్ అంటే నాకు మస్త్ ఇష్టం. ఇంటర్మీడియట్ లో నాకు 100/100. ఇంటర్ లో ఉన్నది 60 మార్కులే కదా. చేసేద్దామేంటి? ఏంటి? నాకంటూ ఒక హిస్టరీ ఉంది. డిస్టర్బ్ చేశారనుకోండి, చాలా వైల్డ్ గా రియాక్ట్ అవుతాడు. ట్విట్టర్ లో ఒకడు మా హీరో టీజర్ బాగోలేదన్నాడు, అందుకే వాణ్ణి తగులుకున్నాం. అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. అడ్రస్ పెడితే ఏం చేస్తావు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తావా? నా అడ్రస్ మీకైతే తెలీదు, సరేనా? నేనేం బాగలేదు ఎందుకంటే నాకైతే నచ్చింది. పర్సనల్గా చెప్తాను, నాకు ఈ రవితేజ ఉన్నారు కదా, ఈ టైప్ రవితేజ నాకైతే ఎంతో ఇష్టం. ఎందుకంటే ఇలాంటి రవితేజని చూస్తూ పెరిగాము మేము. ఎందుకంటే ఉంది కదా ఆ కామెడీ టైమింగ్, మళ్ళీ ఆ ఫుల్ ఆ నోటిదా అంతా క్రేజీ ఉంటుంది. నాకైతే మస్త్ అనిపించింది, నాకైతే బాగా అనిపించింది యాక్చువల్గా. అండ్ ఓవరాల్ టీజర్ కట్ కూడా ఉంది కదా, బాగా చేశారు. ఒకటే కాన్సెప్ట్ నాకు అర్థమైంది ఏమంటే, ఈ టైము పోలీస్ కాకుండా రైల్వే పోలీస్ అంట, మళ్ళీ ఒక బ్యాక్ స్టోరీ ఉందంట. దానికి అఫ్కోర్స్ ఒక లవ్ యాంగిల్ ఉంటుంది. అండ్ వాడిని గెలక్కకండ్రా ఎందుకంటే వాడు మెంటల్ చేశాడు అనే మాట ఉంది. కానీ బ్రో అది ఉంది కదా ఇట్లా క్రాక్, మళ్ళా అది విక్రమార్కుడు ఛత్రపతి ఎందుకు వచ్చింది? అవును, విక్రమార్కుడు బీజిఎం ఏంది మర్చిపోయినా. జింతా తాచి తాచి అది గుర్తుంది, కానీ బీజిఎం మర్చిపోయినా. మీకేమైనా గుర్తుంటే కింద కమెంట్ చేసేయండి, సరేనా? కానీ నాకైతే మస్త్ అనిపించేది. మాస్ జాతర, మాస్ మహారాజా, మాస్ జాతర మనదే ఇదంతా. క్రేజీ. సో మీకు ఎలా అనిపించింది కింద కమెంట్ చేసేయండి. అండ్ అడిగాను కదా సాంగ్ది నేనేం చేయాలి అని, అది కూడా కింద కమెంట్ చేసేయండి, సరేనా? అండ్ లైక్ చేసేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోస్. టిల్ దట్ టేక్ కేర్ అండ్ బాయ్.